హలో బాబు, అవునా? అవును, నీ వెనకే వస్తారు. ఎందుకో చెప్పనా, వాళ్ళ సెల్ ఫోన్లని పట్టుకెళ్ళిపోతావు కదా, లాక్కెళ్ళి దానికి వస్తారు మళ్ళీ. ఎలా ఉన్నారు ఆడపడుచున్నారు? హాయ్ చెప్పండి. అబ్బా పేరేంటి? సాయా. సాయి ఎందుకు క్యూట్ కనిపించాడబ్బా. మళ్ళీ ఇంకొకరు నువ్వు కూడా పైకిలే. నువ్వేరా పైకిలే. ఈ పేరేంటి? దిలీప్. పైకిలే. సార్ దిలీప్ లేదు. శాంతి. జిమ్ చేస్తావు నువ్వు? కండలు రాజా. బాబు తను జిమ్ చేయడమ్మా. జిమ్ చేపిస్తాను. ఎందుకో తెలుసా, మా అబ్బాయిలకి రెండే ఇష్టం లైఫ్ మొత్తంలో కూడా. ఏంటి? లైట్ ఉన్నప్పుడు ఫుడ్, లైట్ లేనప్పుడు బెడ్. ఓకేనా? శాంతి ఎక్కడికి వెళ్ళకు, వాళ్ళకి మిగులుతుందా శాంతి? నువ్వు పైకి వచ్చేసి. అంతలేదు అబ్బాయి, నేనంటే ఇష్టమా? అదిరా, అది అలా ఉండాలి. ఒకసారి పైకి వచ్చేస్తే మిగతా కార్యక్రమాన్ని మొదలెడదాం. ఎందుకంటే మనతో పాటు ఇంకా చాలా మంది కళాకారులు ఇచ్చేస్తారు కాబట్టి. డి ఝాన్సీ రాణి సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ బ్యాగ్డ్ బై ఎం విజయరాజు ఫ్రమ్ లయోలా ఇంజనీరింగ్ కాలేజ్. ఎవరైనా ఉన్నారో మీరు ప్రైజెస్ తీసుకోవడానికి? స్టూడెంట్స్, ఎనీబడి ఇస్ అవైలబుల్? గ్రూప్ డాన్స్ ప్రైజెస్ అందరు తీసుకుంటారు, కానీ దానికి కాస్త టైం ఉంది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త ఎంజాయ్ చేస్తూ ప్రైజెస్ తీసుకోవాలని ఆశపడుతున్నారు కాబట్టి కాసేపు తర్వాత ప్రైజెస్ తీసుకుందాం. ఏమంటారు? ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాటి మన ఉద్ఘోష్ 2026 ఫన్ఫుల్ ఈవినింగ్ ని స్టార్ట్ చేయడానికి మేము రెడీ. మీరు రెడీయా? సరిపోలేదబ్బా, నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒకటే అనుకున్నా, గుంటూరు అంటే ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది. ఎక్కడ ఎనర్జీ? ఎక్కడ? ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పవర్ స్టార్లు, రెబల్ స్టార్లు, స్టైలిష్ స్టార్లు, ఎన్టీఆర్లు, అందరికి నచ్చిన, అందరూ మెచ్చిన బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే మేము తీసుకొచ్చేసాం. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వినోదిని, శాంతి ఇద్దరు ఉన్నారు కాబట్టి వినోదినికి ఎంతమంది ఓ వేసుకుంటారో ఒకసారి ఓ వేసుకుంటారా? వినోదిని. శాంతికి ఎంతమంది ఓ వేసుకుంటారు? రెండు సేమ్ గానే ఉన్నాయి. అబ్బా అక్కడ విజులు వస్తారు. ఎవరో మగాడు కాదు, జబర్దస్త్ ఇద్దరం రెండు కళ్ళు కాబట్టి ఆ రేంజ్ లో ఉంది. చాలు. విజులు వేసింది ఎవరబ్బా? విజులు వేసింది ఎవరు? చూపులు నా వీపులు గుచ్చుకుంటున్నాయబ్బా. ఎందుకో అయిపోతుందబ్బా. సరిగ్గా చూడు, వాళ్ళ చూపులు కాదు, కాంటా సరిగ్గా పెట్టుకోవాలి, గుచ్చుకుంటున్నట్టుంది. అయ్యో అట్లా కాదబ్బా. మీరు ఈయన సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు సైలెంట్ కాదు, వాళ్ళు వైలెంట్ అయ్యే టైం వస్తుంది కాసేపు తర్వాత. వచ్చే ముందు సైలెంట్ గా ఉన్నట్టు. సో మనతో పాటుగా మన టీం నుంచి విచ్చేసినటువంటి వాళ్ళని కూడా పిలిచేద్దాం. గడ్డం దానికి అడ్డం అనుకుంటాం, సో అదే గడ్డంతో బోల్డ్ అంతా పేరు తెచ్చి పెట్టుకున్న గడ్డం నవీన్ గారికి సాదర సుస్వాగతం. మీద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. అయ్యో మా నవీన్ గారిది పని చేయట్లేదు మైక్. నమస్తే, బాగున్నారా? స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్స్ చాలా బాగా. ఏమన్నావు? స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్. వాళ్ళు స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ కాదు, స్టూడెంట్ ఆఫ్ ది డెకేడ్స్ వాళ్ళందరూ కూడా. నాకు వచ్చిన ఇంగ్లీష్ లో ఇయర్సే గుర్తుండేది. స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు కాబట్టి ఉద్ఘోష్కి వచ్చారు, లేకుంటే ఇంట్లో ఉండేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు? పైన పట్ట కింద పొట్ట వేసుకుని దుబ్బమక పొడ. ఏమండి, ఒక అబ్బాయి అందంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. హలో, అబ్బాయిలు అంటే అలా ఉండాలి, నీలా కాదు. వాళ్ళు మొదలెడితే ఆపడానికి తెల్లార్లు పట్టింది, నువ్వు మొదలెడితే ఆపడానికి 2 నిమిషాలు పట్టింది. బ్రో నేను అలా కనబడలేదా? ఆబ్వియస్లీ ఫ్లాష్ మ్యానా? యా. నీకు విషయం తెలుసా? అదిగో ఆ ఎల్ఈడి పక్కన అదిగో బంటి, ఆడే ఉన్నాడు బంటి. నల్లతా
రాజు పక్కన పెట్టుకొని ఉన్నాడు, చూసుకొని చేతులు ఎత్తుతున్నాడు పైకి. స్వీటీ చెప్పు బ్యూటీ. ఫ్రైడ్ రైస్ కావాలా నీకు? వద్దు దా. సరే నేను ఇందాక వస్తుంటే నన్ను చూసి చాలా మంది అందరం బాగున్నారమ్మా అందరూ ఒకసారి ఇలా వెళ్ళి పలకరించి వాళ్ళని దయచేసి. బాగుంటది, మీరు ఇలా సైలెంట్ ఉంటే కాదు. థ్యాంక్ యూ. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుందబ్బా, ఇక్కడ పిట్ట కూడా సినిమా గుర్తొస్తుంది. పిట్ట కూడా పైన కూర్చోండి బస్. ఒకసారి హాయ్ చెప్పండి అబ్బా, అందరూ కూడా పిట్ట కూడా ఫ్రెండ్స్. నా కాలేజ్ డేస్ కూర్చొస్తున్నాయి తెలుసా, నేను అక్కడ కూర్చొని అమ్మాయి కాలేజ్ డేస్. అమ్మ బాబోయ్, నేను అలా నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు డేస్ అవి. మురిసిపోయేనే. ఈ పాట నా కోసం కాదు, ఎవరో ముసలి గురించి పాడిండొచ్చు, కానీ నా కోసం ఇంకో పాట కూడా పాడి. నీ కోసం ఇంకొక పాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. ఏమండి రాలిపోయే పువ్వా ఇది వికసించే పువ్వా? దోడపల్లి రాలగొడతారు ఎక్కువ తక్కువ మాట్లాడితే. ఎందుకు? సరే ఏమన్నా కానీ ఈరోజు ఏంటి యా ఎవరి చక్కని చుక్క? మీ అక్క. అది కాదండి, ఎవరన్నా అడుగుతున్నా ఈవిడ. మా అక్క అంటున్నా. ఓహో మన మడతలా? దౌడపల్లి రాలగొడతా. అది కాదు, పేరేంటో? సోనాలి. బిందెనా? కాదు, సత్తు బిందె, వెనకాల బోల్డ్ నొత్తులు నెత్తి తీరా. మీరు అలా అనుకుంటారు, కానీ ఆవిడ చూసినప్పటి నుంచి నాకు కవిత పొంగి పొరలాడుతుందండి. దాన్ని చూస్తుంటే ఆ ఎర్ర చొక్కా ఆయనకు కేవలం 3 మాత్రమే వస్తుంది అనుకున్నా. నీకు కవిత కూడా వస్తుందా చెప్పు? ఏమండి చెప్పంటారా కవిత? చెప్పు. నీ అడుగులో నా అడుగు, అబ్బా నీ కోసం ఈ గొడుగు. ఆహా, నీకేం కావాలో అడుగు, వెళ్ళి దాని మూతికి అడుగు. ఇప్పుడే వచ్చేటప్పుడు దారిలో 4 సమోసాలు తినిందండి, మొహం గడుకు కూడా వచ్చేసింది అలాగే. ఏమండి ఇవన్నీ మాట్లాడుతారు, కానీ మీ జుట్టుకి ఏం వాడతారండి అసలు చెప్పండి? నేను ఉదయం అయితే షాంపూతో తలస్నానం చేస్తానండి, మధ్యాహ్నం ఆయిల్ తో మర్దన చేస్తానండి, రాత్రికి ఫ్లిక్ తీసి గోడ కొక్కారి తగిలిస్తుంది. సరే కానీ ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నేనేం చేయను, మనకు చాలా మంది పనులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అన్ని పనులు. అవునా, సూపర్ అయితే. యా సరే, మనల్ని పిలుచుకొచ్చిన ఈవెంట్ ఆర్గనైజరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ పిలవరా మీరు? పిలువను, ఎందుకంటే అవకాశం మనకే రావాలి. ఎవరా డైరెక్టర్, ఎవరా ప్రొడ్యూసర్? ఎవరనుకున్నావా? ఎవరి పేరు చెప్తే జబర్దస్త్ కిట్లు దడదలు ఆడుతాయో, ఎవరి పేరు చెప్తే జడ్జెస్ కూర్చున్న సీట్ల నుంచి లేచి వెళ్ళిపోతారు. ఇవన్నీ కాదు, ఎవరైతే మన కాలేజ్ లో చదువుకొని జబర్దస్త్ దాకా వచ్చారో, ఈజ్ నన్ అదర్ దాన్ బాబు. బాబు నిజమా? ఇక చదివావు నువ్వు? అదేగా, నువ్వు చదివితే కాలేజ్ ఎందుకు ఎలా ఉంటది? హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు దా బాగున్నారు, నేను చెప్పను. రే స్టూడెంట్స్, మిమ్మల్ని ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఈ కాలేజీలో చదవాలా? మీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కిరణ్ సారు. ఎక్కడ కిరణ్ సార్? ఇందా నుంచి కిరణ్ సార్ చూడాలనుకున్నానప్పా. కాదమ్మా, సరే, డీన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ఆపరేటర్ అంట. సారీ మేడం, ఇంగ్లీష్ రాదు. ఆపరేషన్స్, ఓకే డీన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ఆపరేషన్స్. ఆ సార్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో మా మాస్టారు. ఈ అమ్మ దరిద్రం ఏంటంటే ఆయనకి ఇప్పటికీ భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫోన్ చేసినా కానీ ఒరే ఏంట్రా లేట్ అంటే సార్ వస్తున్నా సార్ సారీ సార్. మీకు విషయం తెలుసా, పిఎం మోడీ గారైనా సరే వాళ్ళ టీచర్ కనపడితే నమస్తే టీచర్ అని నిలవంగా. గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్. నిజమే, అది మాత్రం వాస్తవం. కానీ కిరణ్ సారు ఖచ్చితంగా స్టేజ్ మీదకి వస్తారు, ఆయనతో నేను డాన్స్ చేస్తా. అంటావా మామా అంటారు, అది ఆయన ఒకటే అంటారు. అంటారా? లేదు. సరే నెక్స్ట్. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జబర్దస్త్ లో ఎంతో కష్టపడి పైకొచ్చి ఎన్నో స్కిట్స్ లో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసి, సో తనకు డిఫెక్ట్ ని కూడా మంచి యాక్టివ్ ఎఫెక్ట్ గా మార్చుకున్నటువంటి ద వన్ అండ్ ఓన్లీ దుర్గారావు గారికి సాదర సుస్వాగతం. ఒకసారి గట్టిగా చెప్పండి అందరు కూడా. ఐ కైండ్ రిక్వెస్ట్ దుర్గారావు వాట్ టు స్టేజ్ ప్లీజ్. హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకెక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నా దగ్గర రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇంతమందిని చూసేళ్ళకే నాకు ఇంకా ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. మీరు ఇంక అంతమంది దగ్గర వస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. ఇక్కడ 1 2 3 అవుతుంది, ఇక్కడ 2 ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్లవర్.
ఏదైనా నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, నచ్చిందే చెప్తా. కాదు కుదరదండి పీక తెక్కొస్తా. వావ్ సూపర్. ఇది ఏ సినిమాలో డైలాగ్ ఇది? అది చిరంజీవి సినిమా. చిరంజీవి గారి సినిమా. ఓకే సూపర్. అబ్బాయి One ఇంకొక 50. అవకాశం. ఎవరైనా సినిమా డైలాగ్ చెప్పే వాళ్ళు ఉంటే రావచ్చు ముందుకి. ఎవరైనా చేతులు ఎత్తండి, వాళ్ళ ముందుకు రండి. సినిమా డైలాగ్ చెప్పాలి. మీరు చెప్తే అక్కడ మామూలుగా రావద్దు, సౌండ్ రావాలి. రావండి. ఎవరున్నారు? దిలీపా? అరే దిలీప్ రారా, అంతా నిన్నే అంటున్నారు. ఏమండి ఒక్క నిమిషం, నువ్వు ఫస్ట్ సినిమా డైలాగ్ చెప్పే లోపు మా దుర్గా ప్రసాద్ కూడా 2 డైలాగ్ చెప్తాడు. ఒక్కసారి మా దుర్గా ప్రసాద్కి గట్టిగా చప్పట్లు వేసుకోండి ప్లీజ్. యా దుర్గా ప్రసాద్, నీకు బాగా పేరు తీసుకొచ్చిన డైలాగు గొద్దమ్మ. అదే ఒక్కటి సినిమా చెప్పు. ఏది ఆ ఒక్కడు సినిమా డైలాగ్ చెప్పాలి. నా కాడ ₹1 పట్టుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. నా కాడ రే స్వప్న మెరుపైతే నేను అందులో గొద్దమ్మనరా. గొబ్బెమ్మ. అదే గొబ్బెమ్మ. నా కాడ ₹1 పట్టుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. కేజీ బంగారం తీసుకెళ్ళు, మళ్ళా సంపాదించుకున్నా. స్వప్న అయితే ఉరుమైతే నేను ఉడుమైతే నేను అందులో గొద్దమ్మరా. గంగిరెద్దు వచ్చి గొద్దమ్మతో మంచి డైలాగ్ చెప్పరా రే ప్లీజ్. ఆ ఛత్రపతి డైలాగ్ చెప్పరా. మన వాళ్ళు వస్తారు. చాలు. వాడిపోతే ఈడిపోతే నా అధికారం అయితే అప్పలనాయరు దాదాగిరికి వచ్చిన, గొండా ఇచ్చుకొచ్చిన, గుడిది కట్టతో వచ్చిన తేరా రంగులో ఎరుపు రంగు పోటెక్కుతాయి. చూసి 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 జాగ్రత్త. యా సో సో మన గౌరవ చైర్పర్సన్ గారు అయినటువంటి వైవి ఆంజనేయులు గారి, హలో గౌరవ సతీమణి గారు అయినటువంటి వై అనంత్ కుమార్ గారికి సాదర సుస్వాగతం. ఒకసారి గట్టిగా చెప్పండి అక్కడ హుషారుగా. Yes, ma'am, hearty welcome, ma'am. So thank you so much for being here and making our evening very beautiful today. So thank you. So మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నా సరే దిగ్విజయంగా ముందు కొనసాగాలి అంటే ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసుకోవడం మన తెలుగు ఆనవాయితీ. అవునా కాదా? అవునా? అవును. ఒకసారి జై భారత్ మాతా కీ. మన ఫన్ఫుల్ ఉద్ఘోష్ 2026 ఫన్ఫుల్ ఈవినింగ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆల్ ద గర్ల్స్ అండ్ బాయ్స్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ కాల్ ఆఫ్ ఆన్ స్టేజ్. బ్యూటిఫుల్ క్లాసికల్ పెర్ఫార్మెన్స్ హైగిరి నందిని అంటే మన స్టేజ్ మీదకి వచ్చేసేస్తున్నారు. సో మరి ఆడపడుచులు ఒకసారి గట్టిగా చప్పట్లు ఎక్కడ అందరు కూడా హుషారుగా. ఎందుకు అంటే ఆడది అంటే శక్తికి మూలం, ఆడది అంటే అద్భుతమైనటువంటి ఎనర్జీకి మూలం, ఈ యొక్క సృష్టికి మూలం. శక్తి గురించి పెర్ఫార్మెన్స్ అంటే గట్టిగా చెప్పండి, మీ దగ్గర నుంచి రావాలి హుషారుగా. థ్యాంక్ యూ. వెనక్కి పంపించమంటారా? ఓకే. ఆల్ ద గోల్డెన్ బాయ్స్ హియర్. సో బంగారాలు, మీ సౌండ్కు మా సౌండ్ పని చేయట్లేదంట, కాస్త వెనక్కి వెళ్ళండి అమ్మా. ఓకేనా? చెప్పేశానండి, వెళ్ళిపోతారు, వినేస్తారు. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ. హలో హలో. బోలో బోలో. ఇంత మంచి ఫంక్షన్ కి నన్ను పిలిచారు, బాబును పిలిచారు, దుర్గా ప్రసాద్ ని పిలిచారు, శాంతిని కూడా పిలిచారు. నిన్ను కూడా పిలిచారా? అబ్బాయి లేదు, స్టాల్ పెట్టి పానీపూరి అమ్మడానికి పిలిచినారు. లేకుంటే ఏం మాట్లాడుతున్నారు? పైన బట్ట కింద బొట్ట వేసుకొని. హలో, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? మీరే చెప్పండి సార్. కోపం తెచ్చుకుంటే కోపం రాకపోతే కళ్యాణ్ బాబు ఏమైనా వస్తాడా? రాడు. హలో, అంత బీపీ తెచ్చుకోకు. బీపీ తెచ్చుకుంటే బీపీనే వస్తుంది, బీర్ బాటిల్ ఏం రాదు. వినోదిని నోరెందుకలా లేస్తుందని అడుగుతున్నా. నేను నోరు తెరిస్తే నా నోరే లెగుస్తుంది. కాలేజీ డోర్ ఏం తెరుచుకోదు. అర్థమవుతుందా? నా గురించి నీకు తెలీదు. నవీన్ గారు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. అసలు నీకు నా గురించి తెలియదు. ఏంటి? రాత్రే, అబ్బా నిన్న రాత్రే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడడం, జాగ్రత్తగా ఉండు. ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు. మరి అది నీ ఫేస్ వాల్యూ. నా ఫేస్ గురించి బేస్ గురించి మాట్లాడకు. ఇందాక నేను అక్కడ కార్ దిగగానే అమ్మాయిలందరూ వచ్చి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? అయ్యో బాబోయ్ ఏమందం అన్నారు తెలుసా? అయ్యో బాబోయ్ ఏమందం కాదు, అయ్యో బాబాయ్ ఏంటిది మందం అని అంటారు. పైన బట్ట కింద పొట్ట మధ్యలో గడ్డ. ఏంటి? హలో, ఇప్పటికి నా కాలేజ్ ఫ్రెండ్స్ నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? అచ్చం హీరో మహేష్ మహేష్ మహేష్. యాడ్ లో ముఖేష్ లా ఉంటాడు వీడు మహేష్ అంట. చెప్పేందుకు మీరన్నా నమ్మాలి కదా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీకు అలా అనిపిస్తుంది అంతే. అసలు నా సంగతి నీకు తెలియదు. ఏంటి?
ఇప్పటికి ఆ. అందరూ ఆత్రేయపురం పూతరేకలా ఉన్నామంటారు తెలుసా? ఆత్రేపురం పూతరేకల తుప్ప నెనిపరేకలా ఉంటావు కాకి మక పొడ ఎలా. నువ్వు అంత ఇంటెలిజెంట్ అనుకుంటున్నావా? హలో ఆ. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా సరే అమ్మాయిలు అంటారు ఇంటెలిజెన్స్ ఏమంటారు. అందుకే మా అమ్మాయిలు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఓహో. కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు తెలుసా. మేము మీకు మొగుళ్ళు అవుతాం, ఇది తెలుసా? ఇదొక్కటి చాలు, సరిపోయిందా? సరే ఏంటి మీ మగవాళ్ళ గొప్ప చెప్పు ఒకసారి. మగాళ్ళంటేనే గొప్ప. ఏం బాసు, ఆహా. మగాళ్ళంటేనే గొప్ప. అవునా? మరి సరే అయితే అడుగు. నీవేమని అడిగితే చెప్తా నేను. సరే మీ మగవాళ్ళంత గొప్ప వాళ్ళు అయితే ఒక ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పు. చెప్పు. నువ్వు ఇలా అమరావతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, ఓకే నీకు ఒక ఓకే. సారీ ఏం పర్లేదు. మళ్ళా ఫస్ట్ నుంచి అడుగు మా వాళ్ళ కోసం. నువ్వు అమరావతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, ఓకే. నీకు ఒక డబ్బుని ఒక తెలివిని ముట్ట దొరికాయి, నీ మొహానికి మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? మేము మాత్రం డబ్బున్న మూటే తీసుకుంటాం. ఏమంటారు? అదే మా ఆడవాళ్ళైతే తెలివిన ముట్ట తీసుకుంటారు తెలుసా. ఎవరికి ఏం లేదో అది తీసుకుంటారు తెలుసా? దోడపలు రాలగొడతా నేను. సరే ఆ. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? సౌండ్ సిస్టమ్ ప్లీజ్ రైజ్ మై మైక్ వాల్యూమ్ ప్లీజ్. మైక్ కాస్త కమాన్ రేస్ 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 యా ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. ఫైర్ స్టేషన్ ఉంది కదా బ్రదర్, అక్కడ మన మగవాళ్ళే పనిచేస్తారు. ఏది గంటల లారీ? హలో, ఆ, ఫైర్ స్టేషన్ లో మా మగవాళ్ళు పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? ఎందుకంటే మా ఆడవాళ్ళకు మంట పెట్టడం తప్ప ఆర్పడం రాదు కాబట్టి. ఏమంటారు? అంతే కదా మరి. చూడు మా వాళ్ళు కూడా గట్టిగా అరుస్తున్నారు అంటే ఇప్పుడిప్పుడే జోష్ వస్తుంది మా వాళ్ళకి. జోష్ ఎప్పటి నుంచో ఉంది, ఒక్కసారి మనం తెప్పియాలి అంతే. అంతే, ఆ, మరి- ఎందుకంటే మనం వచ్చింది ఉద్ఘోష్ కాబట్టి. ఉద్ఘోష్ లో జోష్ రావాలంటే ఒక్కసారి మా అమ్మాయిలందరూ ఒక్కసారి ఓఎస్ కదా, కేవలం అమ్మాయిలు మాత్రమే. అమ్మా చూసారా? సేపు దాచాం చాలా ఉన్నాయి అన్నట్లు ఇప్పుడు మెల్లమెల్లగా అరుస్తున్నారు అమ్మా. దాచాం చాలా ఉన్నాయి. ఇంకొకసారి మీ ఆడవాళ్ళు అరుస్తే అరుపులేమో, మా మగవాళ్ళు అరిస్తే మీకు మెరుపులే. చూసారా ఎనర్జీ అలా ఉంది. కానీ ఏ మాటకు ఆ మాట అబ్బా, మా మగవాళ్ళ మీద జాలి చూపించండి అయ్యా ఆడవాళ్ళందరూ కూడా. ఎందుకో తెలుసా? ఎంత కష్టపడి రాత్రంతా చదువుకుంటామా, కానీ పొద్దున్నే ఒక స్మైల్ తో ఎంట్రీ ఇస్తారు, చదివిందంతా మర్చిపోతారు మా వాళ్ళందరూ కూడా. కానీ అదే స్మైల్ గుర్తు పెట్టుకొని మొత్తం ఎగ్జామ్ అంతా. హలో, ఆడవాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కొడుతున్నారని మీరు గొప్ప కాదు, మీకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం కోసం మేము లాస్ట్ ర్యాంక్ లో ఉండిపోతున్నాం, అందుకు మేము గొప్ప. అర్థమవుతుందా? నువ్వు ఇంటరా, నేను ఇప్పటిదాకా వాళ్ళకి సపోర్ట్ గా నువ్వు సపోర్ట్కి వెళ్ళిపోయినావు వాళ్ళకి. చూసారా ఇలా ఉంటది అన్యాయం. ఒకసారి అమ్మాయిలే మాకు సపోర్ట్ ఉండాలి అంతేగా. సరే ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. నిజం, మొత్తానికి నవ్వడానికి ఫిక్స్ అయిపోయాం మేము. ఏలే. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మా శాంతి స్వర్ బ్యూటిఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే మన ముందుకు వచ్చేసేస్తున్నారు. ఒక పని చేద్దాం, శాంతి స్వరూప్ ఒక్కడే కాకుండా మీ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది. ఏమంటారు? సార్ వాళ్ళ కళ్ళు మీకు శాంతి కావాలా అశాంతి కావాలా? సరే నేను డాన్స్ చేయాలంటే నాతో పాటు ఆడియన్స్ లో ఎవరినో ఇద్దరు కావాలి. ఎవరు వస్తారు? అప్పుడు ఏమైతుంది సార్? సరే మనం సెలెక్ట్ చేయి. ఓకేనా? నీకెందుకు వచ్చినంత బాగా నేను సెలెక్ట్. అక్కడ అద్దాలు పెట్టుకొని ఎవరా? స్వామి కట్టు కట్టుకున్నాడు చూడు, సైట్ వేస్తూనే ఉన్నాడు. అతనికి అమరావతిలోనే సైట్ లేదు, నీకేం వేస్తాడమ్మా సైటు? ఏమండి, నేను అమ్మాయిని సెలెక్ట్ చేశాను. రెడీ చేసుకోండి యోగి. ఓకేనా? యా ఓకే అయితే రండి. సరే ఒక ఫోర్ బాయ్స్ రండి. ఏమ్మా తూర్పు పడమర ఉత్తర దక్షిణ మొత్తం కవర్ చేసేస్తావా? సరే ఒక 4 బాయ్స్ రండి. తమ్ముడు ఎవరైనా మంచి డాన్స్ టాలెంట్ పర్సన్ మీకే ఆడియన్స్ లో ఉన్నారు ఇక్కడే. నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రాలేదనుకో రాయించి కొడతా. బాబు అని ఖచ్చితంగా డాన్స్ చేస్తాడు, మీరు చేయొద్దని కూడా డాన్స్ చేస్తాడు. సరే సాంగ్ రెడీ పెట్టుకో. అరే నాన్న నువ్వు రారా పైకి, నువ్వేరా బంగారం దా పైకిలే. నువ్వు పర్వాలేదు, నువ్వు డాన్స్ డాన్స్ చేస్తాలే. నేను మరి శాంతి సెలెక్ట్ చేసుకునే కంటే ముందు సెలెక్ట్ చేసేసుకోమని వాళ్ళ కాదు, అందుకంటే ముందులో నిన్ను మెచ్చానంటే నువ్వు ఎత్తా. దురంధర్ మూవీ నుంచి అమ్మా వెనక్కి వెళ్ళాలి. దురంధర అదెవరు? యోగి శాంతి వచ్చే పైకి వచ్చేస్తున్నా.
అలాగా నువ్వు కూడా. ఒరే ప్లాస్టిక్ పువ్వు యాడ పెట్టుకోవాలరా? చెప్పండి తమ్ముడు ఆగమ్మ. ఒక్క అదృష్టం మనోడు దక్కింది. పేరేంటి? యశ్వర్ధనా? హర్షవర్ధన్. హర్షవర్ధన్కి ఒకసారి చప్పట్లో ధైర్యంగా వచ్చి డాన్స్ చూసారా? హర్షవర్ధన్ చూసుకొని మీరు నేర్చుకోండి. హర్షవర్ధన్ పిలిచాడు లేదా వచ్చి ఇద్దరితో డాన్స్ చేశాడు. హర్షవర్ధన్ గ్రేట్. మీ ఇప్పుడు వినోద్ తోటి చేసావు, అతనితో చేసావు, మరి నాతో ఇప్పుడు చేస్తావు. గురించి ఇంకా నా గురించి దుర్గారావు గురించి తమ్ముడు అడుగుచెప్పమ్మా. సార్ వచ్చారు, మాట్లాడండి సార్. ఇదో హాయ్ అండి, అందరికీ నమస్తే. సార్ నేను చెప్పేది ఏంటంటే నాకు కాలేజీ ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం. కానీ నేను మాట్లాడేటప్పుడు ఎవడన్నా డిస్టర్బ్ చేస్తే నాకు చెడ్డ చిరాకప్ప, అస్సలు నచ్చదు. ఓకే కాలేజీ ముందుకు చెప్పేదా? ఓ సారీ, ఎవరు? నేనే కదా మిమ్మల్ని పిలిచి. సారీ ఐ ఫర్గెట్. ముందుకు ముందుకు ముందుకే. లెఫ్ట్ 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 రైట్ 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 బ్యాక్ 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 బ్యాక్. మీరెందుకు సార్ అటు ఇటు తిరుగుతున్నారు? మీరేగా ముందుకు వెనక్కి వెనక్కి. మా స్పీకర్ మైకులు సరే పని చేయటంటే వాళ్ళకి చెప్తున్నా. మైకోలో చెబుతున్నా. ఒక్కడి డిస్టర్బ్ చేద్దాం చెప్పానా సార్? నేనే పిలిచాను సార్ మిమ్మల్ని. ఐ ఫర్గెట్. యా సారీ సార్ చూడండి నేను. నువ్వా మసలిస్తాను. అలాగే మైక్ ఆన్ చేసుకోండి సార్. ఫస్ట్ మాట్లాడే ముందు ఇప్పుడు మాట్లాడండి సార్. సూపర్ సార్, మీరు మాట్లాడండి సార్. ఇదిగో ఇలారా, నేను ఆల్రెడీ చెప్పా, నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మర్యాదగా ఉన్నది, ఇంకోసారి వేస్తే మర్యాదగా ఉన్నది. వెళ్ళిపా వెళ్ళిపా. సరే, చలపతి ఇంజనీరింగ్ కాలేజీ గురించి చెప్పాలంటే అప్పట్లో మా తాతగారు ఫస్ట్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజీ స్థాపించారు. ఆ తర్వాత కాలేజీలో చాలా మంది కాలేజీ చాలా బాగుంటది. మైక్ దయచేసి మైక్ ఆన్ చేయవా? ఒరే నీ మైక్ ఆన్ లో లేదురా, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నీ మాట నాకేం పడట్లా, కొద్ది గట్టిగా మాట్లాడతావులే అంటే. సరే, మన చలపతి కాలేజీ గురించి చెప్పాలంటే ఎవరా నువ్వు? కొడితే అవతల పడతావు. వారికి బుద్ధి ఉందా? ఒకసారి తిట్టనండి. ఎవరికి బుద్ధిందిరా? ఇంత పెద్ద కాలేజీలో ఫంక్షన్ జరుగుతుంటే దిక్కుమానోడు కారాటం పెట్టారండి. ఐ విల్ ట్రాన్స్లేట్ యూ. ఇంత పెద్ద కాలేజీ జరుగుతుంటే దిక్కుమాలినోడు కారు అడ్డం పెట్టాడంట, అంతేనా? అవును. ఎవరు వాడు కారు అడ్డం పెట్టింది? తిట్టండి సార్. ఓ ఇప్పుడు నేను వాడిని తిట్టాలా? ఓయ్ ఎదవా సన్నాసి, బుద్ధిందారా? పోరంబోకు. కడుపుకి అన్నం తింటున్నా, బిర్యానీ తింటున్నారా? కడుపుకి అన్నం తింటువా, బిర్యానీ తింటువా? అన్నం ఇడ్లీ దోశ తింటున్నారా? వాడు ఏం తింటే మనకెందుకు రా? ఇంత కార్ నెంబర్ ఎంత? 9966. 99. చిక్కొచ్చాను ఏదో ఉందా? పొరం పోకలా. అది నా కార్ రా. సరే, ఒక్క కారు తప్ప మీద అన్ని నా కారుతో నన్ను ఎవర్రా? ఎవరు పిలిచారా? బాబు పిలిచారు. ఆ నచ్చని బయటికి పంపించు. సరే, చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాలంటే క్యాంపస్ చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ అమ్మాయిలు ఇంకా అందంగా ఉంటారనుకోండి, అది చెప్పాల్సిన అవసరం లేదు. యా 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 మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. ఒక పెద్ద మనిషి మాట్లాడేటప్పుడు ఇలా వాటర్ కావాలని అడుగుతారు చూడు, వాళ్ళు చాలా గొప్పలు. ముందు చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి, చూసి నేర్చుకోవాలి మీరు. ఇది తీసి మేనేజర్ ఎవరు? ఇట్లారా మేనేజర్ ఎవరు? ఆల్రెడీ చెప్పారు కదా, ఏమైంది సార్? మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తాడు. యూ గెట్ అప్ రాస్కెల్. ఒక నిమిషం, రాసుకెళ్ళమన్నారు కదా సార్. ఓ రెడీ, రాస్కెల్ అన్నందుకు రాసుకెళ్తుండండి. సరే, చలపతి కాలేజీ గురించి చెప్పాలంటే స్టాల్స్ ఉన్నాయి కదా, బిర్యానీ స్టాల్ పెట్టించింది నేనే. అప్పట్లో మా తాతగారు అసలు నాకేనా? మీకే సార్. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నా కానీ కోప్పడకండి. ఇలా చెప్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. నన్ను అందరూ మన గుంటూరులో గానగ్రద్ద అంటారు సార్. గానగ్రద్ద? అవును సార్. అదేం పేరే? నేను చాలా చక్కగా పాడతాను సార్ పాటలు. ఓ కోయిలా? అవును సార్. సరే, ఒక పాట పాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అందరు కూడా ప్రేక్షకుల కోసం వీక్షకుల కోసం అందరు కూడా గట్టిగా చప్పట్లు కూడా హుషారుగా. ఒరే దీనికోసం కొంచెం చప్పట్లట్టు కొట్టండి బాబు, ఇది వెళ్ళిపోద్ది. రెడీ సార్? ఓకేనా సార్? ఇదేనా గాన గ్రద్ద అని వచ్చిన?
మర్యాద వదిలేస్తాను. సార్, ఫర్ సపోజ్ ఒక పని చేద్దాం సార్. ఏంటి? నేను చెట్ల పేరు చెప్తూ ఉంటాను, మీరు కాయల పేరు చెప్తూ రండి సార్. చెట్ల పేర్లు చెబుతూ కాయల పేర్లు చెప్పాలా? అవును సార్. అది సింపుల్. చలపతి కాలేజీలకి చాలా సింపుల్ రాదే. వాళ్ళ గురించి కాదు సార్, మీ గురించి అడిగాను. మనం కూడా ఈ కాలేజీ ఆల్మోస్ట్ స్టూడెంట్లు అంటారు. రెడీయా సార్? ఓకే, ఇట్స్ ఓకే. అరే జామ చెట్టు కాస్తాయి, జామకాయలు జామకాయలు. అరే చింత చెట్టు కాస్తాయి, చింతకాయలు చింతకాయలు. అరే వేప చెట్టు కాస్తాయి, వేపకాయలు వేపకాయలు. అరే పిచ్చి చెట్టు కాస్తాయి. పిచ్చ ఎవత ఇది? ఒరే ఇట్లా దాన్ని ఇంకోసారి పిలిస్తే మర్యాద కూడదు. నేను ఆల్రెడీ టెన్షన్స్ అప్ప బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ గురించి, సారీ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాలంటే చలపతి కాలేజీ చాలా ఫేమస్. ఎవరి నువ్వు మాట్లాడుతున్నా? నీ కళ్ళజోడు ఒకటి బొంగులో కళ్ళజోడు తీసుకొని గుండు బొచ్చు. ఒక్క నిమిషం సార్. ఏంటి బకెట్ 30 రూపాయలు అంటారు, ఎంత కొంటే బాగుంటుంది సార్? ఏంటి బకెట్ 30 రూపాయలు అంటున్నారు, ఎంత కొంటే బాగుంటుంది? బకెట్ 30 రూపాయలతో నన్ను అడుగుతారా? నేను అమ్మేవన్నా కొనేవన్నా? కాదు సార్, మీరు కరెక్ట్ బేరం చేస్తారని అంటున్నారు సార్. బకెట్ 30 రూపాయల? అవును సార్. సరే 40 రూపాయలు కొను. ఇవ్వండి సార్. నేనెందుకు ఇవ్వరా? మీకోసమే సార్ ఇది. నాకెందుకు బకెట్? మా ఇంట్లో ఫ్లష్ ఉంది, బాత్రూమ్ ఉంది, అన్ని నీట్ గా ఉన్నాయి. ఈ బకెట్ ఉంది సార్, ఇది మీదే ఉంచండి సార్. చెప్తానండి, చెప్తే అయినారు. సరే సిద్ధార్థ కాలేజ్ గురించి చెప్పాలండి. చలపతి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పాలంటే కాలేజీకి సార్ ఎవరు వచ్చినా కూడా సన్మానించుకోవడం మా ఆనమైతే. ఇదో చూడండి, ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఇలా సన్మానించడం పద్ధతి. ఒకసారి గట్టిగా చప్పట్లు పట్టండి అమ్మా, గట్టిగా చప్పట్లు పట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా ఇలాంటి సన్మానాలు అంటే మన చలపతి కాలేజీకి విచ్చేసినటువంటి పెద్దలకి సమక్షంలో నేను సన్మానించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నాకు ఇలాంటివి నచ్చు, కానీ ఎవరన్నా చేస్తా ఉన్నప్పుడు మనం వద్దనకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సో మన దుర్గారావు మన కాలేజీకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అది కూడా సార్ మీ అదే అసలు ఎవతాయి నువ్వు? ఎవతాయి నువ్వు? నేను మాట్లాడుతున్నాగా సార్, నేను ఎవరు సార్? మాట్లాడితే స్టూడెంట్ దగ్గర పోయి నేను వస్తా మీరు రండి. ఏంది అది? వ్యాపారాలా? సార్ నన్ను ఎవరైనా మా స్టూడెంట్స్ ఊరుకోరు సార్. ఓహో, అంటే మీరు ఒకటయ్యారా? మరి ఏమంటున్నారు సార్? అప్పుడే మీరు నెంబర్లు మార్చుకోవటాలు, ఫోన్ చేసుకోవటాలు. లేదు సార్, నంబర్ తర్వాత ఇస్తాను సార్ నేను. ఒరే ఇది హింట్ ఎత్తుందిరా, ఇది మామూలుది కాదు. నేను దీని దగ్గర ఉండి చెప్తున్నా, నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, సంకనాగిపోతారు. దాంతో పెట్టుకుంటే కాలేజీ స్టూడెంట్స్ చాలా భవిష్యత్తు ఉంది. ఒరే ఎవడివి రా నువ్వు? సార్ మా అమ్మ నాయన తప్పారు సార్ ఇక్కడ. ఓకే కూల్. ఇంత పెద్ద కాలేజీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అవును సార్, చిన్నపిల్లలు అన్నాక తప్పిపోతారు. ఒరే నువ్వు ముసలోడి కదరా, వాళ్ళంటే తప్పిపోతారు. నువ్వెలా తప్పిపోయినవురా? నువ్వు తప్పిపోలా, సారీ మీ అమ్మ నాన్న తప్పిపోలా, నువ్వు తప్పిపోయావు సార్. వాళ్ళే తప్పిపోయారు, నువ్వు తప్పిపోయినావు. చెత్తనాయనా చెప్పేదిరా సార్, మనం పిలవండి సార్. సరే ఇప్పుడు నా సమయ స్ఫూర్తి వాడి వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కనిపెడతా చూడు. చెప్పండి సార్. మీ అమ్మ పేరు ఏం పేరు? అమ్మ. అమ్మకి ఒక పేరు అంటూ ఉంటది. ఆ అమ్మ పేరు ఏంటి? ఉంది సార్. మమ్మీ. మీ నాన్న ఏమని పిలుస్తాడు? ఒసేయ్ ఇలారా. అవి కాకుండా రాజ్యం, సరస్వతి, సునీత అలాంటి పేర్లు లేవా? అన్నాడు సార్. సరే మీ నాన్నని మీ అమ్మ ఏమని పిలుస్తుంది? ఏమయ్యా ఏందయ్యా, పోవయ్యా, ఏం మనుషులు రా మీరు? పేర్లు పెట్టుకుంది ఎందుకు? పిలవడానికి సారీ చేస్తారా? ఓకే స్టూడెంట్స్ ఇవన్నీ కామనే. సారీ ఫర్ సార్. వాళ్ళు దొరుకుతారా సార్? అదేదో చెప్పండి. నేను అండంలో తప్పే ఉన్నదా చెప్పండి. ఈ ముసలోడు అవసరమా? ఏంద్రా అంటే నాకు చాలా రోజుల నుంచి సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని సార్. ఈ ఫేమ్ వస్తే ఇంతేనండి, ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు. మన ప్రిన్సిపాల్ గారు కూడా అడిగారు, తప్పదు కదా ప్రిన్సిపాల్ అన్నకు ఫోటోలు ఇవ్వాలి. అలాగే ఓకే దించండి సార్. సెలబ్రిటీతో ఫోటో తీయించుకోవాలని దించండి సార్. అంటే నాతో ఫోటో మీతో నాకెందుకు సార్? దించండి సార్. సరే ఫోటో పుచ్చుక్ సార్ ఎందుకు బాధపడుతున్నా? ఒక ఫోటో తీస్తాం రండి. సరే ఫోటో చెయ్యేసుకో. కచ్చక్. సార్ 300 రూపాయలు టీషర్ట్ రా. నీ వల్ల మీట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యూచర్లో మీరందరూ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు,
బిజినెస్ ఓనర్స్ అవ్వచ్చు, రామ్ గారు. హీరోస్ అవ్వచ్చు. మా మోడీ గారి కంటే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరు అంత తెగ మాట్లాడేసేసుకుంటున్నారు. ఎవరిద్దరు? అదిగో వాళ్ళిద్దరు. ఈ ఇద్దరు beautiful girls ఆ? వి ఆర్ టాకింగ్ హియర్ రైట్. కష్టపడి మాట్లాడుతున్నా మీకోసం, చూడొచ్చు కదబ్బా. రామ్ చాలా అలానే చూడకండి మాట్లాడుకోకండి. లెట్ మీ డీకోడ్. రామ్ చాలా బాగున్నాడు కదా అని తనంది. ఎస్ ఎస్ చాలా అంటావేంటి? చాలా చాలా బాగున్నాడు. ఇంకా చాలా బాగుందని తను అంటారు అనమాట. ఆపోజిట్ ఆబ్వియస్లీ ఇంకా చాలా కాదు, ప్రభాస్ లో ఉన్నారని చెప్తున్నాను. కొడతారు వీళ్ళు. ఎవరన్నా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారనుకో, నిన్ను నన్ను కొడతారు, చప్పట్లు కొడతారు. ఫస్ట్ నన్ను, తర్వాత నిన్ను, ఇద్దరిని కలిపి కొడతారు. ఎనీవేస్, మనం ప్రతిరోజు మనకి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు, ఎప్పుడు టెన్షన్ ఉంటే అప్పుడు యూట్యూబ్కి వెళ్ళి జబర్దస్త్ స్కిట్స్ ఎలా అయితే చూస్తామో ఒక రిలీఫ్ అన్నమాట మనందరికీ లైఫ్లో. ఎప్పుడన్నా కొంచెం హెక్టిక్గా అనిపించినా, లేదంటే కాసేపు ఎంటర్టైన్ అవుదామని అనిపించినా సరే, సో ఒక్కసారి మనం యూట్యూబ్కి వెళ్ళి జబర్దస్త్ స్కిట్స్ అని కొడితే కనిపించే బ్యూటిఫుల్ ఫేసెస్ వీళ్ళందరూ బెస్ట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు లైవ్ లో మనకి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకొకసారి జబర్దస్త్ టీమ్ ని మీ అందరూ గట్టిగా చప్పట్లు కొడితే నేను ఇన్వైట్ చేసేస్తాను. కానీ ఒక వండర్ఫుల్ స్కిట్ తో రెడీగా ఉన్నారు. ఒక విషయం రామ్ గారు, సో నాట్ ఓన్లీ అవర్ జబర్దస్త్ టీమ్ మెంబర్స్, సో ఈ రోజు ఒక స్టార్డమ్ లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ రోజు ఆ స్టార్డమ్ ప్లేస్ ని అలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఆ యొక్క సక్సెస్ ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పర్సన్స్. సో మా అందరి తరపున మీకు శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ, సో మరి ఇంకేమాత్రం ఆచరణ చేయకుండా ఒక బ్యూటిఫుల్ స్కిట్ అయితే మీకోసం ప్రజెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. అందరు ఎత్తాలి కదా. ఇదిగో ఆయన ఒక్కసారి కూడా కాలేదు నీకు పెళ్లి. నిజం చెప్తలేదు. మొన్ననే నాకు కనిపించావు కదా విజయవాడలో, హోటల్ దగ్గర విత్ వైఫ్ తో కనిపించావా లేదా? వాలంటైన్స్ డే కి గర్ల్ ఫ్రెండ్ తో కనిపించా. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఓకే రెడీ. సో అలాంటి పెళ్ళైన వాళ్ళందరికీ కూడా పెళ్ళి అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు, ఎటువంటి కామెడీని కూడా పండించవచ్చు అనేటటువంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో బ్యూటిఫుల్ కపుల్స్ కిట్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. పెళ్ళయ్యాక ట్రబుల్స్ ని చూపిస్తున్నారు అయితే స్టేజ్ లో ఎలా ఉంటారని చూపించబోతున్నాం. మా అందరికి చాలా చాలా అవసరం ఆబ్వియస్లీ. సో ఒకసారి రెండు చేతులు ఖాళీ కొట్టి మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా. బిజీగా ఉంటే మాత్రం లేడీస్ అండ్ జెంటిల్మెన్ గట్టిగా చప్పట్లతో ఇన్వైట్ చేసేద్దాం జబర్దస్త్ టీమ్ ని స్టేజ్ మీదకి. చేతులు కొట్టొచ్చు కదా గట్టిగా చప్పట్లు, అందరూ కూడా హుషారుగా రెడీ. యా ప్లీజ్. అరే తమ్ముళ్ళు ఏమైందిరా? మీ లవర్ ఏమన్నా ఓకే చెప్పలేదా? పోనీ ఎగ్జామ్ ఏమన్నా ఫెయిల్ అయ్యారా? లవ్ లెటర్ రాసిస్తే ఏమైనా చీకొట్టిందా? ఎందుకు అంత డల్గా ఉన్నారు? ఏం పోయే కాలరా మీకు? అదే లేడీస్ స్టూడియో ఏరా అమ్మాయిలు, అబ్బా సూపర్. మీరు ఇలాగే అరవండి. మా వాళ్ళు ఎవరో ఒకడు కరెక్ట్ వస్తాడు, సెట్ అయిపోద్ది అంతే. సరే అది కాదు, కానీ విషయం ఏంటంటే మన ప్రిన్సిపల్ గారు ఏం చెప్పారంటే నాకు, బాబు మా స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు, వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ ఇయర్ అంతా వస్తుంది. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో చూపించు. భార్యాభర్తలు కరెక్ట్, భార్యాభర్తలు పర్ఫెక్ట్ కపుల్ వీళ్ళు అని అనుకుంటే వాళ్ళకి నేను ₹1,00,000 ప్రైజ్ ఇస్తా అన్నారు. సో అలాంటి వాళ్ళు మన ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. ఎవరైతే బెస్ట్ కపుల్ అనుకుంటారో వాళ్ళకి మన ప్రిన్సిపాల్ గారు ₹1,00,000 ఇస్తా అన్నారు. సో ఎవరు బెస్ట్ కపుల్ని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేవాళ్ళు పుష్పరాజ్ అండ్ శ్రీలీల. ఒక్కసారి పుష్పరాజ్ గారు, శ్రీలీల గారు ఒకసారి అండి. ప్లీజ్ వెల్కమ్ పుష్పరాజ్ అండ్ శ్రీలీల. గట్టిగా చెప్పట్లు. ఏ శ్రీలీల ఆడెవడు? అతనా ఇక్కడ ఏదో గిఫ్ట్ ఇస్తానండి. గిఫ్ట్ మనకి 4 ప్రశ్నలు అడిగితే గిఫ్ట్ ఇస్తానంట. అది మనం పట్టుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. పట్టుకొని వెళ్ళాలి. సరే ఓకే. కాదు నువ్వు ఏ రకంగా పుష్పరాజురా? నాకు అర్థం కావట్లా. ఈ రకంగా ఒక్క ఇది ఉంటే సరిపోద్దా? మరి అదేవాడి కింద మీ తాతక అదేం పట్టకపోయింది. మరి ఇది కూర్చో మేడం, కూర్చోండి మేడం. బ్యూటిఫుల్ గానబ్బా. చలపతి కాలేజీలో అందరూ శ్రీలీల అంటారండి. అవునా? బయటికి వెళ్ళాక చెప్పుతో కొడతారండి కదా. శ్రీలీల లేరా నేను? ఓ అంటే వేసుకోండి బాబు, నీ దండం పెడతా, ఇది వదలదు. కూర్చో. సార్ ఇప్పుడు కాలు మీద కాలు అవసరమా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, డబ్బులు ఇచ్చేది నేనే. ఓకే అదే అలా రండి, కూర్చోండి. సార్ చూడటానికి అబ్బా బెస్ట్ కపుల్ లాగా ఉన్నారండి. అమ్మా ఎంత అందంగా ఉందో. చలపతి కాలేజీ ఆడపిల్లల కంటే అందంగా ఉందండి ఎవరో కానీ. మా భార్య. సారీ సార్. ఓకే సార్, మీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు కాదా? అంటే సహజీవనం అంటే డేటింగ్. ఏమే మీకు ఎంతమంది పిల్లలు? ఒక ముగ్గురిని కని వదిలేసినాం. ముగ్గురిని కని వదిలేశారా? జల్లాం ఇట్లా. అయ్యో ఇతరాల చల్లటానికి ముసలాయాలా? సరిగా చెప్పు. డేటింగ్ అంటే సహజీవనం. ఏమే
పనిచేసేది. ఓకే సార్, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలను అడగాలి. భార్య భర్తలు అనగా అంటే మీరు డేటింగ్ అంటే సహజీవనం ఏమే అయితే అవంట. లాస్ట్ అండ్ ఫైనల్ అడుక్కో. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ భార్య హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు నడుస్తుంది. పక్కింటి సుబ్బారావు నడుస్తా. యా. అదేంటి సహజీవనం భయ్ అంటే డేటింగ్ ఏమే ఏంటని? పక్కింటి సుబ్బారావు అన్నాడు. కొంచెం బుద్ధిందా నీకు? మా కాలేజ్ స్టూడెంట్కి ఏం చెప్తారు మీరు? ఒరేయ్, నీ బోడి కప్పు కోసం నువ్వు పెళ్లి చేసుకుంటావు దీన్ని. అంటే ఇది నీ భార్య కాదా? కాదు. మరి ఎవరిరా ఇది? డేటింగ్ ఏమే అంటే డేటింగ్ చేసుకొని యూట్యూబ్ లో పెట్టుకుంటాం, మంచి రేటింగ్ వెళ్ళండి, ముందు ఆ పనిలో ఉండండి. ఏదో కప్పిస్తా అంట చెప్పిస్తా పోవే, కప్పంట పనికి మాలింది వచ్చి. నువ్వు అందంగా ఉన్నావు అంటారు కానీ ఒక్కసారి దగ్గరికి వెళ్ళి మేకప్ తీసా. మర్చిపోయాను మీకు ఒకటి చెప్పాలరా, ఇది రూమ్ లో ఉంటే నేను వెళ్ళి శాంతి అయిపోయిందా మేకప్ అంటే ఈ బొచ్చులో హెయిర్ కోసం ఒక హెయిర్ డ్రెస్సర్, ఆ హెయిర్ డ్రెస్సర్ కి మళ్ళీ అసిస్టెంట్, వాళ్ళిద్దరిని తీసుకురావడానికి ఒక డ్రైవర్ గురించి అవతల పడతా అవుతారు కదా. ముగ్గురిని మెయింటైన్ చేసింది తెలుసా? మళ్ళీ 2000 వాళ్ళకి 10,000. సరే అదంతా ఓకే. సరే ఇప్పుడు వచ్చే కపుల్స్ పాపం ముసలోళ్ళు అండి, బట్ చాలా మంచోళ్ళు. కాకపోతే ముసలి దానికేమో చెవుడు, ముసలోడికేమో మాటలు రావు, కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ సూపర్ అబ్బా. సో లెట్స్ వెల్కమ్ ముసలోడు అండ్ ముసలిది. ఒకసారి చెప్పట్లమ్మా. ఇదేంది కోడిలో గెంతుకుంటా వస్తుంది? దూడ దూడ ఇట్లా ఇట్లా బర్రెలుగా సేవలందరూ నాకు ముసలాడు వద్దు వద్దు అంటే ఊరంతా తిప్పుతా ఉంటాడు. ఇదిగో ముసలాడా, నాకు అర్థం కాదు. అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో, అందుకొచ్చారా? మరి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఓహో, అందుకొచ్చావా? మరి కరిమకపోడు ఎందుకు వచ్చాడు? మొహమా అర్థమైందిలే. నువ్వేమో అంత స్పీడ్ ఉన్నావు, ఈడేమో ఇంత స్లో ఉన్నాడు. ఖచ్చితంగా పిల్లలు లేరు మీకు, నాకు అర్థమైంది. రండి దా కూర్చో. కూర్చోవే ముసల్దానా. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నాడా? కూర్చోకుంటే నీతో చిందాడతాం అనుకున్నావా? ఏమడుగుతున్నావురా? సరే ఇక్కడికి తగలడు. సార్ ప్లీజ్, ఈ అమ్మ నీ తీసుకురావాలి. దా ఎలారా, నీకు పిల్లలు డౌటే కదా నాకు. స్కిట్లో కదా, ఒరిజినల్ అడుగుతున్నా నేను. కూర్చో. సరే ఓకే సార్. మేడం జీ, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నాకు ఎందుకు ప్రైజ్ మనీ మీకే వస్తుందేమో అనిపిస్తుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? చెవుడు కదా పాపం, తప్పు లేదు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నోట్లో కొనుక్కుంటావేరా? సౌండ్ సిస్టమ్ వాళ్ళు మంచి మైక్ ఇచ్చారుగా, గట్టిగా చెప్పి. నోట్లో కొనుక్కోట్లా. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమంటున్నాడు? ఏంటి? ఏమైంది? ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మా కాలంలో లవ్వులు ఎక్కడివి, అంతా అరేంజ్డే. నేను గొంతు చించుకొని నడిచిన ముసలాడు ముట్టి మీద ఒక్కటి కొట్టగా ఈ అమ్మ ఏం గుర్తుకొచ్చింది నీకు? సరే రెండో క్వశ్చన్, మీకు పిల్లలు ఎంత మంది? ఏమిటి? హౌ మెనీ చిల్డ్రన్స్ యూ హ్యావ్? ఏమంటున్నావురా? పిల్లలే చూసినావా మేడము, ఈ వయసులో వాడు నాతో పిల్లల్ని కంటాడంట. నీకు చదువుకునే వాళ్ళు కూడా ఎంత చదవరు కదే. ఏ చదివే అది? గట్టిగా మాట్లాడితే పోయేలాగా. నీ అంకమ్మ అది కాదే. ఏమంటున్నాడు? ఓకే మేడం. మీకు ఎంత మంది పిల్లల్ని అడుగుతున్నావా? అదే కదా నేను చెప్పింది. 12 మంది. నేను నమ్మను, ఇది అబద్ధాలు ఆడుతుంది. నేను నమ్మను. అబద్ధం కాదు, నిజంగానే. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా we have the beautiful dignitaries of today's evening. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరిగా